ఇది తెలుగు, ఓన్లీ తెలుగుకి మాత్రమే యూజ్ అవుతుంది, తెలుగు టీఎల్ఎం ఇది. దీంట్లో మనం వర్ణమాల మొత్తం పిల్లలకు ఆల్రెడీ వర్ణమాల నేర్పించిన తర్వాత ఈ టీఎల్ఎం మనం యూజ్ చేయొచ్చు. దీంట్లో పదాలు తయారు చేయడం, ఇది కూడా తెలుగు అక్షరాలతోని పదాలు తయారు చేయడం. ఇది ఎలా చేయడం అంటే వాళ్ళకు ఒక ఆటలాగా అనిపిస్తుంది కాబట్టి నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపిస్తారు. అందుకని ఈ విధంగా కప్స్తో చేయడం జరిగింది. దీంట్లో ఫస్ట్ మనం ఒక పదం వాళ్ళకి చెప్పాలి. ఏంటి? కాడావా. కాడావా అనే పదం చెప్పినప్పుడు వాళ్ళు అక్షరాలు గుర్తుపట్టి ఆ కప్స్ని ఇక్కడ కాడావా అనే పదం తయారు చేయాలి. రా బేట, చెయ్యి. కాడావా. డా ఇక్కడ ఉంది. వా. కాడావా. కాడావా. ఇలా పదాలు తయారు చేస్తారు. వాళ్ళకి కంటిన్యూ కాకుండా అక్షరాలు కూడా ఎక్కడ ఏ అక్షరం ఉంది అక్షరాలు గుర్తుపట్టడం కూడా వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఇది సార్ తెలుగు టీఎల్ఎం సరళ పదాలు తెలుగు సరళ పదాలు నేర్పించవచ్చు. ఇదే విధంగా దీంట్లో మనం తలకట్టు గుణింతాలు పెట్టుకుంటే గుణింత పదాలు కూడా నేర్పించవచ్చు. ఈ కప్స్ అనేది తీసేసి సరళ అక్షరాలు తీసేసి గుణింత అక్షరాలు పెట్టుకుంటే గుణింత పదాలు కూడా దీంతోనే నేర్పించవచ్చు సార్. గుణింత పదాలు, ద్విత్వ